హలో అందరికీ, ఇవాళ రెసిపీ వచ్చేసి సేమియా కేసరి. దానికోసం మందపాటి కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని, మీది పచ్చి సేమియా అయితే కనుక అది కొంచెం బ్రౌన్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. అదే రోస్టెడ్ సేమియా అయితే కనుక పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు సేమియా తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో 1 గ్లాస్ సేమియాకి 1.25 గ్లాస్ వాటర్ పోసి మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత వేయించుకున్న సేమియా వేసుకొని ఉడకనిచ్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితేనే కరెక్ట్గా ఉడుకుతుందండి. సో సేమియా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కదా, అప్పుడు ఇందులోకి 1 గ్లాస్ సేమియాకి 3/4 గ్లాసు, లేదా మీరు స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే 1 గ్లాసు షుగర్ వేసుకొని చక్కెర అంతా కూడా బాగా కరిగిపోయి మనకి చక్కెర కూడా దగ్గర పడిన తర్వాత అందులోకి యాలకుల పొడి, అలాగే ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత కట్టేసుకుంటే టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.